ఇప్పుడు దీని డంపింగ్ యార్డ్ వల్ల ఇప్పుడు చెత్త వల్ల ఎంతమంది అనారోగ్యం డైలీ ఎంత పేషెంట్స్ అవుతుంటారు లెక్క పెట్టలేం అక్కడున్న స్థానికులకు జ్వరం వచ్చిందని హాస్పిటల్ పోతే జ్వరం టాబ్లెట్ వేసుకుంటారు, తెల్లారి దగ్గు వస్తుంది, దగ్గు టాబ్లెట్ వేసుకుంటారు, ఒళ్ళు నొప్పులు వస్తాయి, ఒళ్ళు నొప్పుల టాబ్లెట్ వేసుకుంటారు, మనిషి పోతాడు. ఒక మనిషిని మెడిసిన్ తోటి ఎంతగానం బతికించగలుగుతాం. హైదరాబాద్ లో కుక్కలకు దవాఖానాలు ఉన్నాయి, కుక్కలకి మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. జవహర్ నగర్ చుట్టుపక్కల ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి? ప్రభుత్వ హాస్పిటల్ ఓపెన్ చేయరి. ఒకవేళ ప్రాథమిక వైద్య కేంద్రాలు ఉన్నాయి కదా, రిజిస్టర్లు నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా రిజిస్టర్లు ఓపెన్ చేసి పెట్టుర్రి. ఎంతమంది డాక్టర్లు వచ్చిర్రు, ఎన్ని మెడిసిన్ ఇచ్చిర్రు, ఎన్ని బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసిర్రు, ఈ 5 నెలల 6 నెలలకు తీయండి, అంతకుముందు 10 ఏళ్ళకి తీయండి. కుక్కలకు దవాఖానాలు ఉన్నాయి, అక్కడ ప్రజలకు దవాఖానాలు లేవు సార్, లేవు అక్కడ లేవు హాస్పిటల్. ఉన్న పనిచేయాలి డాక్టర్లు, వాడు ఆడ గవర్నమెంట్ డాక్టర్ ఉంటాడు, వాడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రైవేట్ గా పనిచేస్తాడు, ఆపరేషన్లు చేసి వస్తాడు. ఇక్కడ ఎవరు ఉండదు. పేద ప్రజలకు ఎట్లా మళ్ళీ వాళ్ళకి వైద్యం? అందుకోసమేగా విద్యా వైద్యం కోసం ఉన్న ప్రభుత్వాలు ప్రజాపాలన నేడు తెలంగాణ అని ఆయన వీళ్ళందరూ కొట్లాడిరు కదా, పరిపాలించారు కదా. ఇవన్నీ బూటకాలే, ఇవన్నీ బూటకం. గత ప్రభుత్వమే కానీ నేటి ప్రభుత్వమే కానీ జవహర్ నగర్ గురించి పట్టించుకున్న రోజు లేదు, పట్టించుకోదు. ఎందుకంటే అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోనియారు, డబ్బులు తీసుకోవాలి, పక్కన జరగాలి. ప్రజాప్రతినిధులే ఉద్యమం చేస్తారని చెప్తున్నాను కదా నేను. మున్సిపల్ కమిషనర్ దగ్గరికి ఎన్నిసార్లు పోయారు, ఎన్ని కమిటీలు ఏర్పాటు చేసిరు, ఏం సర్వే చేసిరు? ఒకవేళ చేస్తే 13-14 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి డబ్బింగ్ ఎట్లుంటుంది ఆడ? వంగ అనేది మానవ వంగన 100% వాస్తవం. ఇంత ఉన్నప్పుడే దాన్ని ఆపాలి, ఇంత పెద్దగా ఎట్లా ఆపుతారు ఇప్పుడు? అందుకే మా తరీకాలో మా లైన్ లో మేము ఉద్యమం చేస్తాం. ఇప్పుడు 300 ఎకరాలకి 335 ఎకరాలు గుట్ట, 50 అంతస్తుల బిల్డింగ్ కడితే ఎట్లుంటదో అంత గుట్ట అయింది 335 ఎకరాలు. ఆయన డైలీ తెచ్చేస్తూనే ఉంటారు, రోజు 100 లారీలు వస్తాయి. మీరు ఒక 5 నిమిషాలు బండ్లగూడ అహ్మద్గూడ గ్రామంలో నిలబడర్రి, 5 నిమిషాలు జవహర్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ పక్కన నిలబడర్రి, 5 నిమిషాలు నిలబడర్రి, మీకు సమస్య ఏందో పూర్తిగా అర్థమవుతుంది. ఎన్నో న్యూస్ ఛానల్స్ వచ్చినాయి, స్పెషల్ ప్రోగ్రాములు చేసిరు, 30 మినిట్స్ అన్నారు, జనంలో మనం అన్నారు, మనంతో జనం అన్నారు. ఎవరు చేసినా కాలయాపన చేసారు తప్ప అక్కడ ప్రజలకు ఎటువంటి శాశ్వత పరిష్కారం దొరకలేదు. ఇంకా ఇదే ఉంటే కరోనా టైంలో ఎలా మీరు భరించారండి దాన్ని? పాపం అక్కడ వాస్తవంగా జవహర్ నగర్ చుట్టుపక్కల ప్రాంతంలో కరోనాలో చాలా మంది సరే కాలం చెల్లించారు, చనిపోయారు. అందరు కరోనా అనుకున్నారు. కరోనా కన్నా వైరస్ ఉన్నదేమో, డంపింగ్ యార్డ్ వాళ్ళు వచ్చారు కానీ విరిగలేదు వైరస్ కి. కరోనా కంటే పెద్ద బాధితులు ఉన్నారు ఆడ. కరోనా తుమ్మితేనే తగ్గుతూనే వస్తుంది, నువ్వు వాడి నుంచి పోతే ఆటోమేటిక్ గా డంపింగ్ యార్డ్ రోగం వచ్చి ఉంటుంది, బాడీలో ఏదో ఒక పార్ట్ ఖరాబ్ అయితేనే ఉంటది, అది మనకు అర్థం కాదు. ఇంత డేంజర్ సిచ్యువేషన్ లో ఉన్నారు. నెలలో 3 నుంచి 5 మంది 6 మంది రాజగురు కల్పన చనిపోతున్నారు. నా దగ్గర వాట్సాప్ గ్రూప్ ఉన్నది, మా కాలనీ, నేను చూపిస్తా. అందరికి అసలు ఇవ్వాలి, అందరు చనిపోతారు కదా, అందరికి పెడతాం మేము. 30 ఏళ్ళు 20 ఏళ్ళు 18 ఏళ్ళు 40 ఏళ్ళు ఎందుకు చచ్చిపోతారో తెలియదు, రీజన్ తెలియదు. ఇట్లాంటి పరిస్థితి ఉన్న జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ మీద మేము పోరాటం చేయడం తప్ప? ఒకవేళ తప్పైతే కేసులు పెట్టండి, వీఆర్ రెడీ టు సరెండర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మళ్ళీ దశ ఉద్యమం మళ్ళీ చేస్తాం, ఖచ్చితంగా పోరాటం మేము మాత్రం ఆపేది లేదు. అంటే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఏమంటున్నారు? వస్తాడు మల్లారెడ్డి గారి గురించి మీకు పెద్దగా తెలియదు, ఆయన మాటలు చెప్తే కోటలు కట్టొచ్చు ఆ మాటలతోటి. కథం స్పీచ్ చేయగానే అందరు నవ్వుకుంటారు, బాయ్ బాయ్. జవహర్ నగర్ నా గుండెకాయ అని కొన్ని 100 సార్లు చెప్పిండు. నీ గుండెకాయ చిల్లుబాడి మొత్తం మురిగిపోయి ఖరాబ్ అయింది, నువ్వేం చేస్తున్నావు? నీ కాన్సన్ట్రేషన్ కాలేజీల మీద ఉన్నది, నీ కాన్సన్ట్రేషన్ నీ యూనివర్సిటీ మీద ఉన్నది, నీ కాన్సన్ట్రేషన్ మొత్తం నువ్వు కబ్జా చేసిన భూముల మీద ఉన్నది, నీ కాన్సన్ట్రేషన్ నీ ఇన్కమ్ మీద ఉన్నది, నీ పిల్లల కాన్సన్ట్రేషన్ వాటి మీద ఉన్నాక డంపింగ్ యార్డ్ గురించి నీకెందుకండి? ఎలక్షన్స్ వస్తాయి కదా, అప్పుడు వస్తారు, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ ఓట్లేసి ఎట్లా గెలిపిస్తున్నారు? అదే కదా ఇప్పుడు ఆశ. ఇప్పుడు నా దగ్గర కనీసం తినడానికి తిండి లేదు అనుకోండి, మీరు రాత్రిపూట మిగిలిన అన్నం తెచ్చిపెట్టినా మీరు మా దేవుడే అవుతారు కదా. ఎండిపోయింది నా కడుపు, ఉపవాసం ఉన్నా, నిన్నటి అన్నం పెట్టినా నాకు దేవుడే అవుతారు. ఏదైనా చేస్తారేమో, ఇంకేదైనా మా సమస్యలు మా లోకల్కే తెలుసు కదా, మా ఎమ్మెల్యే గారికే తెలుసు కదా, చేస్తాడేమో ఆశపడడం అంతే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు ఏ దిక్కు లేని దానికి ఏమంటారు కదా, అట్లానే ఆశపడతాం, అయ్యో మాకు నువ్వే దిక్కని. కానీ నువ్వు ముట్టి మీద దాన్ని పోతామని నాకు తెలియదు కదా, అట్లా.